Yes, welcome to Venkat Sai Studies. So, లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్లో కొన్ని వీడియోస్ చూసామండి. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఆ ప్రాబ్లమ్స్ని కూడా మనము ఫార్ములాస్ యూజ్ చేయకుండా ఫాస్ట్గా షార్ట్ కట్స్ ఎలా సాల్వ్ చేయాలనేటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా 5 ప్రాబ్లమ్స్ను ఈ వీడియోస్లో డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ప్రాబ్లంకి వస్తే ద ఫస్ట్ వన్ ఈస్ 2 సమానమైన మొత్తాలను 2 వేరువేరు బ్యాంకులలో పొదుపు చేసెను. మొదటి బ్యాంకులో సంవత్సరానికి 5% ప్రకారం 4 సంవత్సరాలు మరియు రెండవ బ్యాంకులో సంవత్సరానికి 4% ప్రకారం 6 సంవత్సరాలు పొదుపు చేసెను. అయినా ఒకవేళ 2 బ్యాంకుల నుండి వచ్చే సాధారణ వడ్డీల మధ్య తేడా 800 రూపాయలు అయినా ఆ 2 బ్యాంకుల్లో కలిపి ఎంత మొత్తాన్ని పొదుపు చేసెను? ఈ క్వశ్చన్ 2 రకాలుగా అడుగుతూ ఉంటారండి. మనం ప్రొసీజర్ కరెక్ట్ చేసినప్పటికీ ఆన్సర్ తప్పు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనల్గా వాడు అడిగినటువంటి క్వశ్చన్ను మాత్రం మనం కన్సిడర్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మొత్తం మీద ఒకే అంటే ఈక్వల్ అమౌంట్ 2 బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడ తీసుకుంటే ఇది ఫస్ట్ బ్యాంకు, ఇక్కడ సెకండ్ బ్యాంక్ తీసుకుంటే సో ఇనిషియల్లీ ఇక్కడ ఒకే మొత్తం అంటున్నారు కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూని ఇక్కడ నేను 100 రూపీస్గా తీసుకుంటాను. ఎందుకు ప్రిన్సిపల్ వాల్యూ 100 రూపీసే తీసుకోవాలి, వేరే వాల్యూస్ తీసుకోకూడదు అని డౌట్ రావచ్చు. మీరు ఏ వాల్యూస్ తీసుకుని ఆన్సర్ వస్తాయి, కానీ మ్యాక్సిమం పర్సన్స్ ప్రిన్సిపల్ వాల్యూ 100 రూపీస్ ఎందుకు తీసుకుంటారన్నటువంటి దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ బేసిక్స్ క్లాస్లో మీకు ఇచ్చాను, సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్స్ క్లాస్లో. అక్కడ ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, ఓకేనా. సో ఇక్కడ ప్రిన్సిపల్ హియర్ ప్రిన్సిపల్ ఈజ్ 100 పాయింట్స్ ఆర్ 100 రూపీస్ ఫస్ట్ బ్యాంక్లో. రెండవ బ్యాంకులో కూడా ప్రిన్సిపల్ 100 రూపీసే అనుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ బ్యాంకులో ఉన్నటువంటి వడ్డీ శాతం అంటే మొదటి బ్యాంకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఆఫర్ చేస్తుంది అనేటువంటి చూస్తే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5% పర్ యానం. దీని మీనింగ్ ఏంటంటే ప్రతి సంవత్సరానికి 5% ప్రకారము వడ్డీ వాడు ఇస్తున్నాడు. అలా ఎన్ని సంవత్సరాలు పొదుపు చేశారంట వాడు? 4 సంవత్సరాలు. అంటే మొదటి బ్యాంకులో సంవత్సరానికి 5% ప్రకారము 4 సంవత్సరాలు పొదుపు చేశారు. అదేవిధంగా రెండవ బ్యాంకులో ఎన్ని సంవత్సరాలు మరియు ఎంత వడ్డీ శాతం ప్రకారం వాడు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే సో సెకండ్ బ్యాంక్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 4%. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 4% పర్ యానం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పొదుపు చేస్తున్నాడు అంటే 6 సంవత్సరాలు పొదుపు చేస్తున్నాడు. ఇదంతా ప్రశ్నేమో, ప్రశ్నలో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో మాత్రమే రాసాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ 6 to 8 సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. క్లియర్. సో ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ 100 తీసుకున్నాను కాబట్టి ఎప్పటికీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందంటే ద ప్రోడక్ట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం. క్లియర్. సో మొదటి బ్యాంకు నుంచి వచ్చేటువంటి సాధారణ వడ్డీ విలువ ఎంత అంటే 20 పాయింట్స్. క్లియర్. అదేవిధంగా రెండవ బ్యాంకులో వచ్చేటువంటి సాధారణ వడ్డీ ఎంత అంటే 24 పాయింట్స్. క్లియర్. అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ మన ప్రశ్న ప్రకారము ఈ 2 బ్యాంకుల నుండి వచ్చేటువంటి సాధారణ వడ్డీల మధ్య తేడా 80 రూపాయలు వాడిచ్చాడు. మనం తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ 2 పార్ట్స్ మధ్య తేడా వచ్చేసి 4 పార్ట్స్ ఉంది. మన ప్రకారం 4 భాగాలు, మన ప్రశ్న ప్రకారము 80 భాగాలు. అంటే 4 భాగాలకు 80 రూపాయలు సమానమైతే మన ప్రశ్నలో వాడేమడుతున్నా అంటే ఈ 2 బ్యాంకులలో కలిపి ఎంత మొత్తాన్ని పొదుపు చేస్తున్నాడు అంటున్నాడు. 2 బ్యాంకుల కలిపి అంటే ఇక్కడ 100 రూపీస్ ఇక్కడ అనుకున్నాం కాబట్టి 200 పార్ట్స్. క్లియర్. 200 పార్ట్స్కు ఎంత, ఓకేనా అండి. కానీ కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏమవుతా అంటే ఒక బ్యాంకులో పొదుపు చేసిన మొత్తం విలువ ఎంత అంటాడు. అప్పుడు 100 పార్ట్స్ తీసుకుంటామంటే ఇక్కడ 2 బ్యాంకులు కలిపినారు కాబట్టి 4 ones 4 20s. The cross multiplication of these two values to get finally 4000 rupees. 2 బ్యాంకులలో కలిపి అంటే 4000 రూపాయలు. ఒక బ్యాంకులో అంటే మన ఆన్సర్ 100 పార్ట్స్ కంటే హాఫ్ పార్ట్ కాబట్టి 2000 రూపీస్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోకి వస్తేమా 600 రూపాయలను 5 సంవత్సరాల్లో కొంత వడ్డీ శాతం ప్రకారము 735 రూపాయలు అయింది. అంటే నా దగ్గర ఇనీషియల్గా 600 రూపాయలు మొత్తం ఉంది. దాన్ని కొన్ని సంవత్సరాలు ఎంత వడ్డీ శాతం ప్రకారం
5 సంవత్సరాలు పొదుపు చేశాను. ఎంత వడ్డీ శాతం అంటే ఆ వడ్డీ శాతం విలువ పర్ఫెక్ట్గా వాడు ఇవ్వలేదు. సో 5 సంవత్సరాల తర్వాత నా దగ్గర ఉన్నటువంటి 600 రూపాయలను క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు నా దగ్గర మొత్తం ఎంత అయిందంటే 735 రూపాయలు అయింది. దీని మీనింగ్ ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి 600 రూపాయల ప్రిన్సిపల్గా అనుకుంటే ఈ 5 సంవత్సరాల్లో వాడు ఇచ్చినటువంటి వడ్డీ శాతం ప్రకారం కొంత ఇంట్రెస్ట్ అడిషన్ అయ్యి టోటల్గా అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ వాల్యూని 735 రూపాయలు. క్లియర్? ఆ మీనింగ్ అదమ్మా. ఒకవేళ వడ్డీ శాతం సంవత్సరానికి 2% పెరగగా, అంటే ముందు ఎంత వడ్డీ శాతమో తెలియదు, ఆ వడ్డీ శాతానికి సంవత్సరానికి 2% పెంచితే అప్పుడు అదే సమయంలో ఇక్కడ అదే సమయంలో అంటే ఆ 5 సంవత్సరాలలో ఆ 600 రూపాయలు కాస్త ఎంత అవుతుంది అన్నాడు. ఫస్ట్ డేటాలకు వస్తే డేటా ఏమిచ్చారంటే ప్రిన్సిపల్ ఇనీషియల్గా నా దగ్గర ఉన్నటువంటి మొత్తం 600 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు పొదుపు చేశానంటే 5 సంవత్సరాలు పొదుపు చేశాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనో క్వశ్చన్లో వాడు ఇవ్వలేదు. 5 సంవత్సరాల తర్వాత వాడు అనుకున్నటువంటి వడ్డీ శాతం ప్రకారము ఈ 600 రూపాయలు కాస్త ఎంతేందంటే ఇక్కడ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ వాల్యూ ఈస్ 735 రూపీస్. ఇది క్వశ్చన్ డేటా. ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమడుతున్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి వడ్డీ శాతానికి ఒక సంవత్సరానికి 2% పెంచితే, ఇక్కడ ఎంతో తెలియదు కానీ పెంచితే ఇదే 600 రూపాయలు ఈ 5 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం అవుతుంది అంటున్నాడు. ఓకేనా? దీని మీద ఆర్ వాల్యూ కనుక్కొని అవన్నీ సాల్వ్ చేయకుండా సంవత్సరానికి 2% పెంచుతున్నాడు అంటున్నాడు. ప్రిన్సిపల్ వాల్యూ ఇలానే ఉంది, టైం ఇలానే ఉంది. సో దీన్ని సంవత్సరానికి 2% పెంచుతున్నాడు. అలాంటిది ఎన్ని సంవత్సరాలు పొదుపు చేస్తున్నాడు? ఇక్కడ 5 సంవత్సరాలు పొదుపు చేస్తున్నాడు. మా సంవత్సరానికి 2%, అలాంటిది 5 సంవత్సరాలు మొత్తం ఎంత శాతం పెరుగుతుంది? ఇక్కడ 10% పెరుగుతుంది. క్లియర్? సో ఎవ్రీ ఇయర్ 2% పెరిగితే 5 సంవత్సరాలకు మొత్తం వచ్చేసి 10%. మొత్తం వాల్యూ ఎంత పెరుగుతుంది అంటే 10% పెరుగుతుంది. ఓకేనా? దేని మీద 10% పెరుగుతుంది? ఇక్కడ ఎప్పటికీ ప్రిన్సిపల్ వాల్యూ మీద ఇంక్రిమెంట్ వాల్యూ ఉంటుంది. 600లో 10% వాల్యూ ఎంత? 60 రూపీస్. క్లోజ్. ఓకేనా? అంటే ఈ పెంచినటువంటి 2% విలువ ఎంత అంటే 60 రూపాయలు. ముందు ఎంత వడ్డీ శాతం ఉన్నది మనకు అనవసరము. ఇక్కడ ఉన్నటువంటి విలువల ఆధారంగా సంవత్సరానికి 2% పెంచితే ఇక్కడ ఎంతనా వడ్డీ శాతం ఉండనివ్వండి, పెరిగేటువంటి విలువ ఎంత అంటే 60 రూపాయలు. దేని మీద పెరుగుతుంది? మనకు ఈ మొత్తం మీద పెరుగుతుంది. సో 735 60 యాడ్ చేసే వాల్యూ ఎంతమ్మా? 795 రూపీస్. క్లియర్? అలా కాకుండా క్వశ్చన్లో మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఫార్ములా వేసి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్ఐ ప్రిన్సిపల్ ఇంటూ టైం, ఈ ఫార్ములా ప్రకారం తీసుకొని 100 ఎస్ఐ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, దట్ ఈస్ 135 బై ప్రిన్సిపల్ ఈ 600 ఇంటూ 5. నేను క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి అమ్మా. 0 0s 5 1s 5 2s 10 5 7s 3 2s 3 9s, that is 4.5. Initial rate of interest is 4.5. According to our question, every year increment rate of interest is 2%. So new rate of interest 6.5%. 6.5% per annum. ఇక్కడ మనం మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ప్రిన్సిపల్ వాల్యూ ఈ 600 ఇంటూ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 6.5. The years are 5 by 100. The formula is PTR by 100. After cancellation, 2 zeros cancellation. 6 5s 30. 6.5 into 30, that is 6.5 into 30. 3 5s 15. 3 6 18, 185 రూపీస్. ఓకేనా అండి? సో ఇవన్నీ మనం మళ్ళీ ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇక్కడ సార్ 195 ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ కరెక్షన్ చేసుకోవాలి. దిస్ అంతా ఒక బేసిక్ మెథడ్. ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ అప్లై చేయకూడదు. డైరెక్ట్గా ఎంత ఇంక్రిమెంట్ ఉంటుందో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ అడిషన్ చేసుకుంటాము. అది ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ మెథడ్ ఎగ్జామ్లో ఫాలో అవుతుంది. కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటే ఈ మెథడ్లో సాల్వ్ చేస్తాము. షార్ట్కట్లు ఈ విధంగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. దెన్ కూడా థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ కోసమో కొంత మొత్తాన్ని కొంత వడ్డీ శాతం ప్రకారము 3 సంవత్సరాలు సాధారణ వడ్డీ ప్రకారం పొదుపు చేసెను.
అంటే కొంత మొత్తాన్ని, ఎంత మొత్తం పొదుపు చేశాను ఇవ్వలేదు, కొంత మొత్తాన్ని, కొంత వడ్డీ శాతం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, 3 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీ ప్రకారం పొదుపు చేసినాం. ఒకవేళ సంవత్సరానికి వడ్డీ శాతం 1% పెరిగితే, అంటే ముందు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కానీ ప్రతి సంవత్సరము 1% పెరిగితే 18 రూపాయల వడ్డీ పెరిగింది. ఓకేనా అండి? అంటే ఈ 3 సంవత్సరాల మీద క్యాలిక్యులేట్ చేస్తే నాకు 18 రూపాయల వడ్డీ పెరిగిందని క్వశ్చన్లో ఇచ్చాడు. అయినా ఎంత మొత్తాన్ని పొదుపు చేశాను? ఇక్కడ నేనేమనుకుంటానంటే ఇనీషియల్గా ప్రిన్సిపల్ 100 రూపాయలుగా అనుకుంటాం. ఓకేనా అండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన క్వశ్చన్లో ఇవ్వలేదు. టైం 3 years. అంటే కొంత మొత్తము వాడెంత నాకు తెలియదు, ఆ మొత్తాన్ని నేను 100 భాగాలుగా అనుకుంటున్నాను. కొంత వడ్డీ శాతాన్ని ఎప్పుడు అనుకోకూడదు కాబట్టి అన్నోన్ వాల్యూగా తీసుకుంటారు. 3 సంవత్సరాలు పొదుపు చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారా అంటే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వడ్డీ శాతానికి 1% పెంచుతే, ఎంతనే ఉండదేమండి, 1% పెంచుతే ఈ 3 సంవత్సరాలకు గాను ఎంత వడ్డీ పెరిగిందిరా అంటే 18 రూపాయలు పెరిగింది అంటున్నాడు. ఓకేనా అండి? సో 18 రూపాయలు పెరిగిందంటే 1 సంవత్సరానికి 1%. అలాంటిది ఎన్ని సంవత్సరాలు ఉంది ఇక్కడ? 3 సంవత్సరాలు ఉంది. సో 3 into 1%, 3%. అంటే 3% వాల్యూ వచ్చేసి 18 రూపీస్. అయితే వాడేం అనుకోమంటున్నాడు? ప్రిన్సిపల్ వాల్యూ ఎంత మొత్తాన్ని పొదుపు చేస్తున్నాడు. ప్రిన్సిపల్ ఆల్వేస్ వీఆర్ కన్సిడర్ 100%. సో 3% వాల్యూ 18 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంత? ఓకేనా అండి? సో క్యాన్సిలేషన్ చేసి 3 ones 3 6, క్రాస్ మల్టిప్లికేషన్ టు గెట్ 600 రూపీస్. చాలామంది కొన్నిసార్లు మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమి ఎలా తీసుకుంటారంటే 1% పెరిగింది కాబట్టి 1% వాల్యూ 18 రూపీస్ ఈక్వల్ చేసుకునేసి 100% ఎంత 1800 అని చెప్పేసి ఆప్షన్లో 1800 కూడా ఉంటుంది. కానీ జాగ్రత్తమ్మా, సంవత్సరానికి 1% పెరగడం ద్వారా ఇక్కడ 3 సంవత్సరాలు కాబట్టి మొత్తం 3% విలువ 18 రూపాయలు అయింది. ఇది క్వశ్చన్లో ఉన్నటువంటి వచ్చిన ట్రిక్ అండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్, కొంత మొత్తాన్ని సంవత్సరానికి 5% వడ్డీ ప్రకారము కొన్ని సంవత్సరాలు పొదుపు చేయగా 4 రెట్లయింది. అంటే నా దగ్గర కొంత మొత్తం ఉంది, కొంత వడ్డీ శాతం ప్రకారము 5% వడ్డీ ప్రకారం కొన్ని సంవత్సరాలు పొదుపు చేస్తే 4 రెట్లయింది. ఇక్కడ 4 రెట్లయిందంటే మీనింగ్ ఏంటంటే ఇనీషియల్గా దగ్గర రూపాయి ఉంది, 4 రెట్లయిందంటే 4 రూపాయలు అయిందని. ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 3 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వచ్చినటువంటి విలువ ఏదైనా ఉందంటే మన వడ్డీలలో సాధారణ వడ్డీ. ఓకేనా అండి? ఓకే. నెక్స్ట్ వచ్చేసి అయినా అదే సమయానికి అదే మొత్తం 7 రెట్లు అవ్వడానికి ఎంత శాతం ఉంటుంది? అంటే అదే ప్రిన్సిపల్ వాల్యూ అప్లై చేస్తాను, అదే టైం ఉంటుంది, కానీ 4 రెట్లకు బదులుగా నేను 7 రెట్లు కావాలి అంటే ఎంత వడ్డీ శాతం ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలని క్వశ్చన్ అడుగుతాను. సింపుల్ క్వశ్చన్ అంటే దీన్ని బేసిక్లో మీరు ఎక్స్ తీసుకొని సాల్వ్ చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ వాడు ఏమి ఇచ్చాడంటే నా దగ్గర ఉన్నటువంటి మొత్తం కాస్త 4 రెట్లు అవ్వడానికి ఎంత వడ్డీ శాతం ప్రకారం క్యాలిక్యులేట్ చేశాడంట? 5% ప్రకారం క్యాలిక్యులేట్ చేశాడంట. ఓకేనా అండి? ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమడుతున్నా అంటే అదే మొత్తము అదే కాలంలో, అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే పొదుపు చేశారో అదే టైంలో 4 రెట్లకు బదులు 7 రెట్లు కావాలి అంటే ఎంత శాతం ఉండాలి అంటున్నాడు. క్వశ్చన్ క్లియర్? సో ఇక్కడ 4 రెట్లు అయింది అంటే నా దగ్గర ఉన్నటువంటి ₹1 కాస్త 4 రూపాయలు అయింది. ఎక్స్ట్రా ఎంత పెరిగిందంటే 3 భాగాలు పెరిగింది. ఈ 3 భాగాలే ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. క్లియర్? అంటే 3 భాగాలు పెరగడానికి నాకు 5% ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. మన ప్రశ్న ప్రకారము ఇదే మొత్తము ఇదే సమయానికి 4 రెట్లకు బదులు 7 రెట్లు కావాలి అంటే ఎంత వడ్డీ శాతం ఉండాలి అంటాడు. 7 రెట్లు కావాలి అంటే ఎంత ఎక్స్ట్రా ఉంటుంది? 6 భాగాలు. ఓకేనండి? మా 3 భాగాలకు 5% అయితే 6 భాగాలకు ఎంత? క్లోజ్. సో అవర్ ఆన్సర్ ఈస్ 10% పర్ annum. మీరు డైరెక్ట్గా 4, 7 వేస్తే ఆన్సర్ రాదండి, ఎందుకంటే ఎక్స్ట్రాగా పెరిగినటువంటి ప్రిన్సిపల్ వాల్యూ మారదు. ఇక్కడ ఇంట్రెస్ట్ మారుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ను మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి.
ఓకేనా అండి. సో లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోస్కు చూద్దాం. ఒక వ్యక్తి కొంత మొత్తాన్ని సంవత్సరానికి 6% సాధారణ వడ్డీ ప్రకారము 8 సంవత్సరాలు పొదుపు చేయగా అతనికి వచ్చినటువంటి సాధారణ వడ్డీ తన పెట్టుబడి కన్నా 260 రూపాయలు తక్కువ వచ్చింది. అంటే క్వశ్చన్లో డేటా ఏమి ఇచ్చారు చూద్దాము. అసలు ప్రిన్సిపల్ వాల్యూ ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇవ్వలేదు. కానీ సింపుల్ ఇంట్రెస్ట్కు ప్రిన్సిపల్కు మధ్య రిలేషన్ వాడు ఇచ్చాడు. అంటే ఇక్కడ వాడు సంవత్సరానికి 6% ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 8 సంవత్సరాలు పొదుపు చేసిన తర్వాత అతనికి వచ్చేటువంటి సాధారణ వడ్డీ ఎలా ఉందంటే, ఇనీషియల్గా నేను ఎంత పెట్టుబడి పెడుతున్నానో ఆ పెట్టుబడి కన్నా ఎన్ని రూపాయలు తక్కువ వచ్చిందంటే 260 రూపాయలు తక్కువ వచ్చింది. ఓకేనా అండి. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుందామా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 6% per annum. The time is 8 years. The time is 8 years. Clear? సో నాకు వచ్చినటువంటి సాధారణ వడ్డీ ఎలా ఉందంటే, ప్రిన్సిపల్కు సాధారణ వడ్డీకి మధ్య డిఫరెన్స్ వాడు ఇచ్చాడు. ద డిఫరెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఈస్ 260 రూపీస్. మన క్వశ్చన్లో ఉన్న డేటా ఇది. అయితే క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నాడమ్మా, ఎంత మొత్తాన్ని పొదుపు చేసిను అంటే ఎంత ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో ప్రిన్సిపల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ వీఆర్ కన్సిడర్ 100 parts ఆర్ 100% ఆర్ 100 రూపీస్. క్లియర్? దాన్ని బేస్ చేసుకుంటే అకార్డింగ్ టు దట్ మెథడ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం 8648. సో నేను తీసుకున్నటువంటి భాగా ఆధారంగా నాకు వచ్చినటువంటి సాధారణ వడ్డీ విలువ 48 రూపాయలు. ఇక్కడ ప్రిన్సిపల్ నేను ఎంతగా అనుకుంటున్నాను, ఎప్పటికీ 100 రూపాయలు 100 భాగాలుగా అనుకుంటూ ఉంటారు. ఓకేనమ్మా. ఫైనల్గా మన ప్రశ్న ప్రకారము ఆ వ్యక్తికి వచ్చినటువంటి సాధారణ వడ్డీ విలువ ఎలా ఉందంటే, నేను ఎంత పెట్టుబడిని అయితే పెడుతున్నానో దానికన్నా 260 రూపాయలు తక్కువ. ప్రశ్నలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా వాడి వాల్యూ ఇచ్చాడు. నేను ప్రశ్నలో ఉన్న విలువ తీసుకోకుండా నా ఓన్గా ప్రిన్సిపల్ 100 రూపాయలుగా అనుకుంటే నాకు వచ్చిన సాధారణ వడ్డీ విలువ 48 రూపాయలు. ఈ రెండు విలువల మధ్య తేడా ఎంత అంటే 52 రూపాయలు. క్లియర్? నేను తీసుకున్నటువంటి విలువల ఆధారంగా నాకు వచ్చినటువంటి ప్రిన్సిపల్కు మరియు సాధారణ వడ్డీకి మధ్య గల తేడా 52 భాగాలు అయితే ఈ 52 భాగాలకు ఎన్ని రూపాయలు సమానం అవుతాయంటే 260 రూపాయలు సమానం అవుతాయి. క్లియర్? అయితే క్వశ్చన్లో వాడేమనుకోమంటున్నాడు, ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెడుతున్నాడు, ఎంత మొత్తం ఇక్కడ 100 భాగాలు. 52 భాగాలకు 260 రూపాయలు అయితే 100 భాగాలకు ఎంత? క్యాన్సిలేషన్ చేస్తే 26 10s, 26 2s, 2 1s, 2 5s. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 500 రూపీస్. క్లియర్? సో ఎక్కడైనా మనం ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఆన్సర్స్ మనం చేసడానికి అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ వీడియోస్లో సో ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఎస్ఐ కావచ్చు, SSCGL కావచ్చు, CHSL కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఏమైనా క్వశ్చన్స్ అడిగి ఉంటే వాటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఆ తర్వాత ఇంకొంచెం ఇన్డెప్త్గా ప్రాబ్లమ్స్కి వెళ్దాము. సో ప్రతి ఒక్కరూ వెంకట్ సాయి స్టడీస్ అనే యూట్యూబ్ ఛానల్ని మనము సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ప్రాబ్లము ప్లస్ నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ మీకు ఆల్రెడీ వీడియోస్లో అవైలబుల్లో ఉన్నాయమ్మా. నెక్స్ట్ రీజనింగ్ స్టార్ట్ చేస్తాము, జీకే క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.